అగ్నిమాపక శాఖలో గతంలో ఎన్నడూ లేనంతగా కూటమి ప్రభుత్వంలో ఆధునికీకరణ సాధ్యమైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పివి రమణ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అగ్నిమాపక శాఖ అవసరాన్ని గుర్తించి 250 కోట్లు మంజూరు చేసిందన్నారు. అగ్నిమాపక శాఖలో ఇప్పటివరకు 2 దశల్లో ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. 3వ దశలో అంతర్జాతీయ ప్రమాణాలతో రోబోటిక్ వ్యవస్థను అమలు చేస్తామంటున్న అగ్నిమాపక శాఖ డైరెక్టర్ పివి రమణతో ఈటీవీ ముఖాముఖి. గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రకృతి విపత్తుల శాఖ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలతో వేగంగా ముందుకు పోతూ ఉంది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ పివి రమణ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, మీరు అన్నట్లు చాలా వరకు నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంటే ఇప్పుడు లైమ్ లైట్కి తీసుకొచ్చి ప్రీతం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే డిజాస్టర్స్ని డీల్ చేసే డిపార్ట్మెంట్ మీరు ఫస్ట్ లైన్లో ఉంటారు కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ కావాలి, మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్మెంట్ కానీ ఇమ్మీడియట్గా చేయండి అని చెప్పడం వల్ల మేము కూడా అదే ఆయన స్పీడ్ని అందుకొని మేము కూడా దీన్ని 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంటినైడ్ ఉపయోగించుకొని అగ్నిమాపక శాఖను స్ట్రెంథన్ చేయడం జరిగింది. అసలు రాష్ట్రంలో తొలిసారిగా ఎక్కువ నిధులు ఇచ్చి మొత్తం అడ్వాన్స్మెంట్కు తీసుకెళ్తున్నారు. అసలు ఎంత నిధులు వచ్చాయి, ఎన్ని దశల్లో ఈ పనులు చేపట్టారు? సో ముఖ్యంగా ఇది 3 ఫేజుల్లో ఎక్స్పాండ్ చేయాలా, ఫైర్ సర్వీస్ని మోడర్నైజ్ చేయాలనే ప్లాన్లో మేము వెళ్ళాము. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ 15th ఎఫ్సీ కింద 252 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 75%, 189 crores, స్టేట్ గవర్నమెంట్ 25% షేర్ 63 కోట్లు. సో ఈ రెండు కలిపి మాకు 252 కోట్లు వస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి వెహికల్ ఇనాగరేషన్ ముఖ్యమంత్రి గారి ద్వారా చేయించాం. సెకండ్ ఫేజ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఇంకొక అనదర్ 75 కోట్లు ఉంది. ఆ 75 కోట్లలో థర్డ్ ఫేజ్లో కూడా ఇంకొక 34 వెహికల్లు, కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అవన్నీ కొంటున్నాం. సో ముఖ్యంగా మాకు అపవాదం ఏంటంటే బూడిద పైన వాటర్ కొట్టడానికి అగ్నిమాపక శాఖ వస్తుందని పాత నానుడు ఉండేది నేను సర్వీస్ రాకముందు కూడాను. సో దాని నుంచి ఇప్పుడు మేము ఓవర్కమ్ అవుతూ వెహికల్ అడ్వాన్స్మెంట్ అంటే ఇంతకుముందు స్పీడ్ లిమిట్ అనేది ఉండేది. సో ఇప్పుడు స్పీడ్ లిమిట్ని తీసేయడం జరిగింది. ఎందుకంటే రోడ్ కండిషన్స్ ఇంప్రూవ్ అయిపోయినాయి. వాటినంతా మేము రీవర్క్ చేసేసి రీఇంజనీరింగ్ చేసేసుకొని స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులు కానీ, లాకర్స్ కానీ, ఎక్విప్మెంట్లో మనం పెట్టుకోవడానికి అవకాశంగా ఉండేది. అట్లాంటి ఇంతకుముందు ఎలా అంటే అలా ముబ్బడిగా పడేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఎక్విప్మెంట్కు ఒక లాకర్ పెట్టేసి ఆ లాకర్లో ప్రాపర్గా మనం ఉంచుకొని తర్వాత అవి వాడిన తర్వాత కూడా క్లీన్ చేసుకొని పెట్టుకునే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు అడ్వాన్స్మెంట్ అయింది. అర్బన్ ఫ్లడ్ అనేది ఇప్పుడు మనకు కామన్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు వర్షం పడితే రోడ్లపైన వాటర్ రావడము, వాటర్ ల్యాగింగ్ అయిపోయి జనాలకు అస్తవ్యస్తం అవుతుంది జీవన విధానం. సో అందుకని మేము 50 బోట్లు కూడా కొన్నాం. సో 50 బోట్లు కొని స్విమ్మింగ్ కూడా ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 600 మందికి ఇచ్చి ఉన్నాము. తర్వాత ఇంకొక 600 మందికి ఇవ్వడానికి ఆల్రెడీ ప్లానింగ్ చేసి జరుగుతున్నాయి ప్రోగ్రామ్. ఎందుకంటే మనకు 2027లో అఖండ గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి. దానికి కూడా సన్నద్ధం అవుతున్నాం. అంటే ఏ డిజాస్టర్ వచ్చినా డీల్ చేసుకోవడానికి అవకాశంగా ఉండేటట్లు ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేశాము. ఇక గత 1 year నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకొక 6 నెలల్లో కంప్లీట్గా మేము అనుకుండేది ప్రతి డిజాస్టర్ను డీల్ చేసే కెపాసిటీని, సత్తాను మేము తెచ్చుకోగలుగుతున్నాం. పట్టణ జనాభా, నగర జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంది. పట్టణాలు, నగరాలు భారీగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీకు సిబ్బంది సరిపోయినంత ఉన్నారా? దానికి రిక్రూట్మెంట్ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోపోను? యాజ్ ఆన్ డేట్ 40% స్టాఫ్ డెఫిషియన్సీ ఉంది. సో అయినప్పటికీ కూడా మేము రీఆర్గనైజ్ చేసుకొని ఎక్కడైతే కాల్ రేట్ ఎక్కువ ఉంది, ఎక్కడ డిజాస్టర్స్ ఎక్కువ ఉన్నాయో అలా రీఆర్గనైజ్ చేసుకొని చేస్తూ వస్తున్నాము. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో మాకు 305 పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ జాబ్ క్యాలెండర్, ఇంకా 2 జాబ్ క్యాలెండర్ రావాల్సి ఉంది. గతంలో మీ ప్రకృతి విపత్తుల శాఖ కావచ్చు, అగ్నిమాపక శాఖ కావచ్చు, వీటికి ఈ స్థాయిలో సంస్కరణలు జరిగిన దాఖలాలు
ప్రమాదాలు ఉన్నాయా? ఇప్పుడు మరి దీని మీద ఎందుకు ఇంత దృష్టి పెట్టడం? సో నేను సర్వీస్కి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఇంత భారీ ఎత్తున మాకు ఫండ్స్ వచ్చి ఇంత భారీ ఎత్తున మాకు ఆధునీకరణ జరగడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఇక మీద జరుగుతుందా అనేది ఎలా ఉంటుందో తర్వాత చెప్పలేము. కానీ ఇప్పటి వరకు ఇలాంటిది మేము చూస్తామా లేదా సర్వీసులు అనుకున్నాము, అది జరిగి తీరింది. దీనివల్ల ఏమవుతుందంటే ఆధునీకరణ చేయడం వల్ల మాలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మా దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే మనం పని చేయగలుగుతాం. సో దాంతో మా సిబ్బంది కూడా, మేము ఆఫీసర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నాము. ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పబ్లిక్ సర్వీస్ చేయాలనే మోటివ్తో వెళ్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక శాఖకు 250 కోట్లు తొలిసారిగా, ఈ డిపార్ట్మెంటుకు తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని, 3 దశల్లో ఈ నిధుల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని నివారించడానికి, అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి దానికి తగిన విధంగా సన్నద్ధత చేస్తున్నామని చెప్పి అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ పివి రమణ చెప్పారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నుంచి.